వస్తుందని నేను ఆశపడుతున్నా. నేను లెక్కేసిన దగ్గరగా ఇది 60,000 దాకా వచ్చింది లెక్క. ఏదేమైనా సరే ఆయన కృప, ఆయన దీవులు నా మీద ఉన్నాయని నేను నమ్ముతున్నాను. దానికోసం మీరందరూ ప్రార్థన చేయండి. నేనైతే ధైర్యంగానే ఉన్నాను, ఆ దేవుడు కార్యం చేస్తాడని. మరి నమ్మదగిన వాడు, మాట ఇచ్చిన వాడు తప్పక దాన్ని నెరవేరుస్తాడు. కాబట్టి ఆ కార్యములు దేవుడు సఫలపరచగలుగును గాక. ఈ కొద్ది మాటలు ప్రభు దీవించును గాక. మొదట యోహాను సువార్తలో నుండి ఒక మాట 2:17 చూసుకుందాము. 2:17 యోహాను సువార్తలో 2:17 చూసుకుందాము. మొదటి యోహాను ఈ మాటని మీరు ప్రతి ఒక్కరూ గమనించాలి. పిల్లలు బయటికి లోపలికి వచ్చినా వారిని పట్టించుకోవద్దు దయచేసి. ఇలా అలా కూర్చున్నారని వాళ్ళ వైపు చూడొద్దు. పెద్దవారు ఉన్న 2-3 నా వైపు చూడండి. ఒక్క 5 నిమిషాలు ఈ మాటలు చదువునానా. లోకము దాని ఆశ గతించిపోచున్నదేమో కానీ దేవుని చిత్తము జరిగించేవాడు గట్టిగా చెప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. ఈ లోకము దాని ఆశ గతించిపోతేమో కానీ దేవుని చిత్తం ప్రకారం నెరవేర్చగలిగిన వారు ఎలా ఉంటారంట? నిరంతరం నిలిచి ఉంటారంట. హల్లెలూయా హల్లెలూయా. భయపడవలసిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే మనం దేవుని మీద ఆధారం చేసుకుంటున్నాం కాబట్టి ఆయనే ముందండి నడిపించబడును గాక. నేను ఒకటే అంటాను, ఎవరితోనైనా ఆయన్ని నమ్ముకున్న వారు ఎవరైనా సరే, ఆయన్ని వెరిగి ఉన్న బిడ్డలు ఎవరైనా సరే నిరాశతో కులుగుపోవలసిన అవసరము లేదు. నీవెప్పుడైతే ఆయన మీద ఆధారపడి ఉంటావో ఆయన నిన్ను చెయ్యి పట్టుకుని నడిపించుదురుగా. ఈ లోకము నిరాశను గతించిపోవచ్చు కానీ దేవుని ప్రేమ నిరంతరము ఉంటుందంట. హల్లెలూయా. ఈ లోకాన్ని ప్రేమిస్తున్నావా? ఈ లోకములో ఉన్న వాటిని ప్రేమిస్తున్నావా? చూడండి, ఈ లోకసరం అయితే మనం చాలా లెక్కగా పరిగెత్తాలి. అనేకమైన వారి ఇళ్ళ దగ్గరికి పరిగెత్తాలి, చెయ్యి చాపాలి. కానీ నువ్వు దేవుని మీద ఆధారపడి ఉంటే నువ్వు నిలబడిన కాడే నా దేవుడు మహిమ కార్యాలు చేస్తుదురుగా. హల్లెలూయా. నిజంగా నాకు నిన్నటి దినాన ప్రార్థన చేసేటప్పుడు ఒక మాట గుర్తొచ్చింది. ఈ ధర్మేశ్వరిలో నేను ఎంతగా బాధపడుతున్నా, నేను ప్రార్థన చేసేటప్పుడు ఒకసారి ఒక ఆమె నన్ను పాయింట్ పెడతాకు రమ్మని పిలిచేది. నిజంగా నాకు పాయింట్ పెడతామంటే తెలియదు. నేను అనుకునేదాన్ని ఆ పాయింట్ అంటే ఎలా పెడతారనేదాన్ని. కొబ్బరికాయ చేతిలో పెట్టి ఇలా తిప్పితే ఆ నీళ్ళు ఎక్కడుంటే అక్కడ ఆగిద్దంట. అది చాలా దాని మించి మరీ తీసుకొస్తారంట ఆ పాయింట్ పెట్టే వ్యక్తిని. నాకైతే తెలియదు. నేను అనుకునేదాన్ని ఆ పాయింట్ ఎలా ఉంటుందా, అసలు ఈ పాయింట్ అంటే ఏంటి అనుకునేదాన్ని. తర్వాత మన సంఘంలో సహోదరు ఉంది, ఆమె నన్ను పాయింట్ పెడతాను రమ్మన్నప్పుడు నేను ప్రార్థన చేసి 5 దినాలు ఉపవాసం ఉండి ఆ పాయింట్ పెట్టడానికి వెళ్ళా. మా సంఘ పిల్లలు అందరూ, ఎవరి బిడ్డలు అందరూ ఆటో కట్టుకుని వెళ్ళాక ఆ పొలంలో నిలబెట్టారు నన్ను. ఒకసారి ప్రార్థన చేస్తే అక్కడ నీరు కనబడలేదు. దేవుడు ఇక్కడ కాదు పలానా చాటుకి వెళ్ళని చూపించారు. మరలా అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తుందని నాకు తెలియకోకనే దేవుని అభిషేకం వచ్చి నేను చెయ్యలా వేసానంట. చెయ్యలా వేస్తుంగానే గబ్బు వేయ పొల్ల తెచ్చి అక్కడ కూర్చేది. హల్లెలూయా. పొల్ల తెచ్చి అక్కడ కూర్చుండగానే మా సహోదరుడు ఒక ఆయన ఉన్నాడు, పొలి తెచ్చి అక్కడ ఏం చేసాడు. నేను ప్రార్థన చేస్తే దేవుడు మాట్లాడారంట. తర్వాత చూస్తే నాన్న పాయింట్ అన్నారు, చూపిందంటే ఇదే పాయింట్ అంటున్నారు. దేవుని స్తోత్రం. నాకు అప్పటి వరకు పాయింట్ అంటే తెలియదు. అంటే అసలు అది ఎట్టుంటుంది, ఎక్కడ తెచ్చి పెడతారనుకుంటున్నా. నీళ్లు పడే కాడ పొలం వచ్చటమే పాయింట్ అంట. హల్లెలూయా. తర్వాత నాకు చాలా ఆశ్చర్యం వేసింది. పలానా రోజున బోరేస్తాం వెళ్ళా, ప్రార్థన చేసా, ఇంటికి వచ్చా. మీరు నమ్మండి నమ్మకపోండి, ఎగ్జామ్ రాసి వచ్చిన పిల్లలకి ఎంత టెన్షన్ వస్తుందో తెలుసా? ఓడిపోతామా గెలుస్తామా అన్నట్లుగా. వాళ్ళకేమో కానీ నాకు నరాలు తెగిపోయి అంత టెన్షన్తో ఇక్కడే పండుకున్నా. ఆ రోజు ఏమీ తినలా తాగలా, ఆ నీరు పడే వరకే. దేవుడు అద్భుతమైన కార్యం చేశారు. 2-3 సంవత్సరాల వరకే వారు బోరు కోపి చట్టే ఉంచారు. ఊడిపోద్దన్నారు చాలామంది, కానీ అది దేవుడు ఆశీర్వదించింది కాబట్టి 3 సంవత్సరాల తర్వాత వారు మోటార్ బిగించినా అది ఊహించలేని రీతిలో ఆడుతుంది.
మొన్నటి దినాన పొలంలోకి వెళ్ళినప్పుడు నేను ఆ దేవుడి కార్యాలు చూస్తూ ఉన్నప్పుడు, ఆ పొలంలోకి వెళ్ళినప్పుడు ఆ దేవుడు చేసిన అద్భుతాలు కనులారా చూస్తున్నప్పుడు నా కళ్ళంపట నీళ్లు తిరిగి. ఎందుకో తెలుసా? ఆయన చేసే కార్యములు కంటికి కనబడవు, చెవుకి వినబడవు, హృదయానికి గోచరమని కాదు. ఆయన మహిమ కలిగిన రాజు, ఆయన ఊహించని కార్యాలు చేయగలవాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంతే, పాయింట్ పెట్టా, తీసుకెళ్ళారు, మరలా ఆటోలు తీసుకొచ్చి మా ఇంటికాడ పడేశారు. అంతే. మరలా దేవునికి కూడా కృతజ్ఞత స్తుతులుగా చెల్లించడం కూడా లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీరు గమనించండి, నాకేది ఇవ్వాలని కాదు, ఎందరో ఈ మందిరం విషయంలో హస్తాలు వేసారు, ఆశీర్వదించబడ్డారు, పనిచేసారు, ఆశీర్వదించబడ్డారు. దేవుని నిమిత్తాన్ని ముందుకెళ్తే నీ కుటుంబం వర్ధిల్లబడుదురుగాక. నేను ఒక్కొక్కసారి అనుకుంటా, ఈరోజు ఆ కుటుంబం చాలా చిల్లా చెదురైపోయింది, అందులో నివాసం ఉంటాడు కూడా లేదు. అప్పుడు ఆ మాట నాకు గుర్తొచ్చింది ప్రార్థన చేస్తుంటే, నిజమే కదా ప్రభువా, ఎంత కార్యములు చేసినా చెల్లించలేని పరిస్థితి ఈ రోజున. ఆ దీవులు వాళ్ళు కోల్పోయి ఆ అడ్డుగోడలుగా మిగిలిపోయేలా ఉన్నారేమో అనిపించింది నాకు. ప్రియ సహోదరి సహోదరుడా, యేసయ్య అన్నాడు కదా, నీవు ఇచ్చే కొలది ఆశీర్వదించబడుదురుగాక. హల్లెలూయా. ఇచ్చి శోధించు, ఆకాశవాకులు ఒప్పగలుగుతా, పట్టరాని దీవులు నీకు ఇవ్వగలవాడని. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు చదివిస్తున్నాడు, ఈ లోకములో ఉన్న ఆశలు గతించిపోతాయేమో కానీ దేవుని యందు నిలిచి ఉన్నవారు నిరంతరము క్షేమముగా నిలబడుతురుగా. ఆమేన్. ఈరోజు నువ్వు ఏమి చెల్లించలేకపోయి ఉండవచ్చు, కానీ నీ స్థితి ఎలా ఉందో గమనించు. కానీ నువ్వేమి చెల్లించగలేకపోయినా నా మనసు, నా ఆత్మ, నా శరీరం సమస్తం ఆయన మీద ఆనుకుని ఉంది కాబట్టి మనం దేవునిలో నిరంతరము వర్ధిల్లబడుదురుగా. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది ఈ దీవెనలు పొందుకోలేరండి. కానీ ఒక మాట చదివాను, చిన్నపిల్లలారా, చాలానా చిన్నపిల్లలారా మీరు, ఇది ఎందుకంటే కడవరి గడియ. మనల్ని చిన్నపిల్లలుగా చూస్తూ ఉన్నాడు ఆయన, చిన్నపిల్లలతో మాట్లాడినట్టు మాట్లాడుచున్నాడు. కలవశము లేని వారుగా ఎప్పుడైతే ఆయన ఆరాధిస్తూ ప్రారంభిస్తావో ఆయనలో వర్ధిల్లబడుదురుగాక. హల్లెలూయా. మనం బహుగా చాపు అన్నాడు యేసయ్య, బిగబట్టేవారిగా కాదు, బహుగా. హల్లెలూయా. నువ్వెప్పుడైతే బహుగా దేవునిలో ఇదిగో దారుణంగా ఇస్తాకి ఇష్టపడతావో నీ కుటుంబం ఆశీర్వదించబడుదురుగాక. ఒక తల్లి మన